నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. సిటీ కేబుల్ వార్షిక క్యాలెండర్ను ఆవిష్కరించిన భీమిలి శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గత 30 ఏళ్లలో సిటీ కేబుల్ ప్రజలకు ఎన్నో సేవలు అందించిందని కితాబు. ఎన్టీఆర్ సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో గాజువాకలో మెగా మెడికల్ క్యాంప్. గీతం అధినేత భరత్ ను ప్రశంసించిన తెదేపా మాజీ ఎమ్మెల్యే పల్లె శ్రీనివాస్. జనం మనసులో జగన్ లేడంటున్న జీవీఎంసీ 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు తన భవిష్యత్ కార్యాచరణపై వార్డు ప్రజలతో సమావేశం. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, విశాఖ సిటీ కేబుల్ 2024 సంవత్సరం వార్షిక క్యాలెండర్ను భీమిలి శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు మధురవాడ అవంతి ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ, సిటీ కేబుల్ స్థాపించి 29 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా సిటీ కేబుల్ న్యూస్ ఛానల్కు అభినందనలు తెలిపారు. సిటీ కేబుల్ ఆధ్వర్యంలో ముందు ప్రజలకు మరిన్ని సేవలు అందించాలన్నారు. ఆవిష్కరణ కార్యక్రమంలో పలువురు వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిటీ కేబుల్ స్థాపించి 29 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, పూర్తయి 30 సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా మరి 3 దశాబ్దాల నుంచి విశేషమైన సేవలు అందిస్తుంది సిటీ కేబుల్. ప్రజా సమస్యల్ని సమాజం ముందుంచడంలో కానీ, ప్రభుత్వం ముందుంచడంలో కానీ. సో సిటీ కేబుల్ యాజమాన్యానికి, దాంట్లో పనిచేసే సిబ్బంది కానీ అభినందనలు తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో ప్రజాసేవలో సిటీ కేబుల్ మరింత ముందుకెళ్లాలని. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనం మనసులో స్థానం సంపాదించుకోలేకపోయారని జీవీఎంసీ 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు అన్నారు. దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్ కుమార్ సంక్రాంతి కనుమ పండుగ పురస్కరించుకుని నగరంలో ఉన్న కార్యకర్తలకు ఓ జూనియర్ కళాశాలలో మద్యం మాంసం పంపిణీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ నిర్వహించిన మీడియా సమావేశానికి హాజరైన 4 వైకాపా కార్పొరేటర్లతో సహా విల్లూరు కూడా మద్దతు తెలిపారు. దీనిపై వైకాపా అధిష్టానం స్పందించి 4 కార్పొరేటర్లను సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయిన వారిలో 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు కూడా ఒకరు. ఈ సందర్భంగా భాస్కర్ రావు తన భవిష్యత్ కార్యాచరణపై చర్చించడానికి తన కార్యాలయంలో వార్డు ప్రజలతో సమావేశం నిర్వహించి ప్రజల నుండి సలహాలను, సూచనలను స్వీకరించారు. గణేష్ కుమార్ గారి వైఖరి కక్ష సాధింపు వైఖరి అండి. ఎందుకంటే ఏనుగు చూపించే దంతాలు వేరు, లోపల ఆహారం తీసుకునే దంతాలు వేరు. అలాగే వాజ్పేయి గణేష్ కుమార్ గారు ఎన్నిసార్లు పెద్దల దృష్టికి తీసుకెళ్ళినా ఆ పెద్దల దగ్గర ఎద్దులా తలూపుతాడు తప్పితే ఇక్కడికి గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి మళ్ళీ విశాఖ దక్షిణ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నా మీదే కాదండి, మొత్తం ఎంటైర్ దక్షిణ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు అందరి మీద కూడా ఆయన ఏనుగు లోపల ఉన్న దంతాలలాగే కక్ష సాధింపు చర్య చేస్తూ షో చేసే విధంగా వేరేగా, లోపల కక్ష సాధింపు చర్యలు చేసుకునే విధంగా వేరే విధంగా, రెండో విధంగా క్రష్ చేసే విధంగా ఆయన ఉన్నాడు తప్పితే ఎక్కడా కూడా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో సుమారు 10 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నప్పటికీ కూడా యూజీడీ డ్రింకింగ్ వాటరు, యూజీడీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వాటరు అండ్ డ్రింకింగ్ వాటరు రెండూ కూడా విశాఖ పాత నగరంలో, ఎందుకంటే సుమారు 30-40 సంవత్సరాల కిందట చేసిన అండర్గ్రౌండ్ పైప్ లైన్ సిస్టమ్ అండి. ఈ రెండు కూడా మిక్స్ అవుతూ ఉన్నాయి. వీటికి రెండు సపరేట్ చేసి కొత్తగా అంటే డ్రింకింగ్ వాటర్ లైన్ వేయండి. కిందన పందికొక్కులు తినేసిన ఏదైతే యూజీడీ ఈ డ్రైన్ వాటర్ ఉందో ఆ యూజీడీ డ్రైన్ వాటర్ పందికొక్కులు తినేసి ఉన్నాయి. వాటన్నిటిలో కూడా మరమ్మతులు, పునర్నిర్మాణం చేయమని చెప్పేసి ఎన్నోసార్లు నేను ఆయనకి రిప్రజెంటేషన్ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఏ రోజు కూడా దానికి ఆయన సానుకూల స్పందన లేదు. నేను అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాలలో సుమారు 9 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యూజీడీ ప్రాజెక్ట్ విశాఖ దక్షిణ నియోజకవర్గం మొత్తం అంటే 29, 30, 36, 37, 35 ఇవన్నీ కూడా ఈ 5 వార్డులకి సంబంధించిన అక్కడ అక్కడ సివేజ్ ఫామ్ ఏదైతే ఉందో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా ప్రయోజన సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. నగరంలోని మనోరమ థియేటర్ వద్ద శుక్రవారం 32, 33, 34 వార్డులకు సంబంధించి ఎమ్మెల్యే వాసుపల్లి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో గడిచిన 5 ఏళ్లలో దక్షిణ నియోజకవర్గంలో చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అకస్మాత్తుగా దళితులపై ఎందుకంత ఆప్యాయత పెరిగిందో చెప్పాలని తెలుగుదేశం పార్టీ విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు పి గణబాబు అన్నారు. గోపాలపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గణబాబు మాట్లాడుతూ అమరావతి ప్రాంతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై స్పందించారు. గడిచిన 5 ఏళ్లలో ముఖ్యమంత్రి దళితుల సంక్షేమాన్ని పక్కన పెట్టారని, ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అంబేద్కర్ గుర్తొచ్చారా అని ఎద్దేవా చేశారు. ఉన్న పళంగా ముఖ్యమంత్రికి దళితులపై ఎందుకంత ప్రేమ కలిగిందో చెప్పాలన్నారు. గౌరవ అంబేద్కర్ గారి నిలువెత్తు విగ్రహాన్ని ముఖ్యమంత్రి గారు జగన్ రెడ్డి గారు విజయవాడలో ప్రారంభించుకున్నటువంటి సందర్భంలో ఇది కేవలం ఆ చేస్తున్న ప్రచారం చూస్తే దళిత ఓట్ బ్యాంక్ని ఆకట్టుకునేటువంటి ప్రయత్నంగా స్పష్టంగా కనపడతాం. ఈరోజు అంబేద్కర్ గారి చూపిన మార్గాలు కానీ చెప్పినటువంటివి కూడా ఈ రాష్ట్రంలో అమలు కాకపోవడం, ముఖ్యంగా దళితులపైన ఎప్పుడూ లేని విధంగా, దేశంలో కూడా ఎక్కడా లేని విధంగా దాడులు జరుగుతున్నాయి. 6,000కు పైగా దాడులు జరిగాయి రాష్ట్రంలో. సుమారు 188 మందిని డైరెక్ట్గా హత్యలు చేశారు. మరి అలాంటి సందర్భంలో ఒకవైపు ఏదైతే దళితులకు వచ్చేటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అనేక ప్రోగ్రామ్స్ ఉండేవి. అందులో ప్రధానమైనది దళితులకి అంబేద్కర్ విదేశీ విద్య అనేటువంటి ప్రోగ్రామ్ని ఆ రోజు చాలా అంటే బయటకు వెళ్ళి చదువుకోవడానికి, మరి అంబేద్కర్ గారు కూడా బయటకు వెళ్ళి చదువుకున్నారు, మీకు అది తెలుసు ఇప్పటికి. సో బయట దేశంలోకి వెళ్ళి విదేశీ విద్యను అభ్యసించడం వల్ల ఆయన కూడా ఆయనకు ఉండేటువంటి జ్ఞానాన్ని ఈరోజు దేశం ప్రజలకి రాజ్యాంగ రూపశిల్పిగా మనకి ఆ ఫలాలన్నీ అందుతున్నాయి. ఆ రకంగా అందరూ కూడా తయారు కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో విదేశీ విద్యకి అంబేద్కర్ గారి నామకరణం చేస్తే ఈరోజు ఆ పేరు తీసి జగనన్న పేరు పెట్టుకోవడంలో మనం ఒకసారి గ్రహించాలి. ప్రజలందరికీ దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిస్వార్థ పాలన సాగిస్తున్నారని వైకాపా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు అన్నారు. జీవీఎంసీ 44వ వార్డు పరిధి అక్కయ్యపాలెం షాదీఖానాలో జీవో నంబర్ 388 ఓటీఎస్ ఇల్లు పట్టాలను కేకే రాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేకే రాజు మాట్లాడుతూ ప్రజలకు విద్య, ఉపాధి, ఆరోగ్యం చేరువ చేసే విధంగా ముఖ్యమంత్రి అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. ఇళ్లు లేని ప్రజలకు ఇళ్ల స్థలాలు అందించడంతో పాటుగా లబ్ధిదారులకు శాశ్వత భూ హక్కు కలిగే విధంగా పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని కేకే రాజు తెలిపారు. ఈ రాష్ట్రంలో నాకు సొంత ఇల్లు లేదు అని అక్క చెల్లెమ్మ ఏ మూలను వెతికినా, జల్లెడి పట్టి వెతికినా, మూవింగ్ ఆపరేషన్ చేసినా కనపడకూడదనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి కళని నిజం చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పారో చెప్పిన దానికంటే కూడా భిన్నగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 32 లక్షల మందికి ఈ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో 32 లక్షల మంది ఇల్లు లేని అక్క చెల్లెములందరికీ కూడా సొంత ఇంటి కళని నిజం చేసి టిడ్కోల ద్వారా, ఇళ్ల పట్టాల ద్వారా వారికి లబ్ధి చేకూర్చడంతో పాటు గత ప్రభుత్వాల మాదిరి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే ఇల్లు ఇచ్చారో, ఇళ్ల పట్టాలు ఇచ్చారో దాని మీద ఆ లబ్ధిదారులకి సంపూర్ణ హక్కులు కల్పించిన ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో 3,276 ప్రొసీజర్స్ కి రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ పథకం వర్తించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి చట్టాన్ని తీసుకురావడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా పక్క రాష్ట్రాల్లో ఉన్న తమిళనాడులో ఉన్న చెన్నై కానీ, కర్ణాటకలో ఉన్న బెంగళూరులో కానీ, అక్కడ హైదరాబాద్లో కానీ, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో కూడా వైద్యం చేయించుకున్నా సరే సుమారు 3,000 హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ కార్డు వర్తించే విధంగా చట్టాన్ని తీసుకొచ్చి ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే గత ప్రభుత్వ హయాంలో 3.5 లక్షలు 4 లక్షలకు మాత్రమే ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వైద్యం చేస్తే ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే 1,000 రూపాయల ఫీజు దాటిన దగ్గర నుంచి కూడా 10 లక్షల రూపాయల ఫీజు వరకు కూడా ఆరోగ్యశ్రీ కార్డు వర్తించే విధంగా చట్టాన్ని తీసుకురావడం జరిగింది. చదువుకోవాలనుకునే తాపత్రయం ప్రతి పేద విద్యార్థులు కూడా ఉన్నత విద్యావంతులు చేయటం
ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండే విధంగా ఆరోగ్య భద్రత కల్పిస్తూ వైద్య విధానంలో ఆరోగ్యశ్రేణి కానీ ఫీజు ప్రాథమిక మెడికల్ రియంబర్స్మెంట్ కానీ బలోపేతం చేయడం, మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేయితో వైఎస్ఆర్ ఆసరా 0 వడ్డీ ద్వారా చేయితనివ్వడం, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి తోడు చేదోడు ద్వారా అండగా నిలబడడం. ఎన్టీఆర్ సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో గాజువాకలో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. వార్డు ఇన్ఛార్జ్ కొండబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించగా స్థానిక ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ గీతం అధినేత భరత్ విశాఖ జిల్లాలో ప్రతి వార్డులో మెడికల్ క్యాంపులు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎంబీబీఎస్ మూర్తిని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు ఉచితంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ మెడికల్ క్యాంప్ సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ అంటే అటు ఆర్థోపెడిక్స్ కావచ్చు, దుమ్ములకు సంబంధించినటువంటి డాక్టర్ కావచ్చు, కళ్ళకు సంబంధించినటువంటి ఆప్థమాలజీ కావచ్చు, గైనకాలజీ కావచ్చు, అంటే ఈ లేడీస్ సంబంధించి, అలాగే ప్రెగ్నెంట్ లేడీకి సంబంధించి ఇంకా అన్ని సెక్షన్స్ కూడా వారిని ఇక్కడ డాక్టర్స్ అందరినీ తీసుకొచ్చి సుమారు 3 లక్షల వరకు కూడా ఎవరికైనా సరే ఖర్చులైనా సరే అవి భరించడానికి మెడికల్ కాలేజ్ వాళ్ళు గీతం మెడికల్ కాలేజ్ భరించడానికి ఈ ఉచిత మెడికల్ క్యాంపు పెట్టడం జరిగిందండి. కనుక దీన్ని ప్రజలందరూ కూడా వచ్చి సద్వినియోగం చేసుకోమని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎవరికైనా సర్జరీ అవసరమైనా, ఎవరికైనా స్కానింగ్ అవసరమైనా ఇవన్నీ కూడా ఇక్కడ ఇనీషియల్గా ట్రీట్మెంట్ అందించి ఒకళ్ళు ట్యాబ్లెట్లతో తగ్గిపోతుందంటే ట్యాబ్లెట్ ఇస్తున్నారు, ట్యాబ్లెట్లతో కాదు సర్జరీ అవసరం పడుతుందంటే అక్కడ మెడికల్ కాలేజ్కి రిఫర్ చేస్తున్నారు. ఎవరైతే మెడికల్ కాలేజ్కి రిఫర్ చేశారో వాళ్ళ కోసం గీతం మెడికల్ కాలేజ్ నుంచి బస్సు వచ్చి బస్సులో వాళ్ళని తీసుకొని రేపు తెల్లవారు అంటే మెడికల్ క్యాంప్ అయిన మరుసటి రోజు ఏదైతే హాస్పిటల్కి రిఫర్ చేస్తారో వాళ్ళకి బస్సు పెట్టి తీసుకువెళ్ళి అక్కడ మధ్యాహ్నం భోజనం పెట్టి ఒకవేళ ఏమైనా జాయినింగ్ ఉంటే జాయినింగ్ చేయించడం, లేదు పర్లేదు స్కాన్ చేసి పంపించవచ్చు అంటే మళ్ళీ తిరిగి అదే బస్సులో ఇక్కడ దింపడం జరుగుతుంది. సో ఇది చాలా అద్భుతంగా గీతం మెడికల్ కాలేజ్ వాళ్ళు చేస్తున్నారు భరత్ గారు ఆధ్వర్యంలో. కనుక దీనికి ప్రజానీకం అంతా కూడా సద్వినియోగం చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే ముసలివారు చాలామందికి ఆర్థికంగా ఖర్చు పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ సద్వినియోగం చేసుకోమని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సిఐటియు నాయకుడు వై రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా జగదాంబ, డాబా గార్డెన్స్ ప్రాంతాల్లో సిఐటియు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి విరాళాలు సేకరించే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ ఈరోజు జగదాంబ జోన్ సిఐటియు ఆధ్వర్యంలో ప్రజల వద్దకి ఆర్థిక సహాయం కోరుతూ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రజల పెద్ద ఎత్తున అంగన్వాడీల పోరాటానికి మద్దతు ఇస్తున్నారు. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ ఏదో రకంగా ఆర్థిక సాయం అందిస్తున్నారు. గత 40 రోజుల పైనుంచి అంగన్వాడీ కార్మికులు చేస్తున్న ఆందోళన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. వాళ్ళకి సమస్య పరిష్కారం చేయకుండా పుండు మీద కారం జల్లినట్టు వాళ్ళ మీద బొత్స సత్యనారాయణ కానీ మిగతా ప్రభుత్వ మంత్రులు కానీ రకరకాల కామెంట్ చేసి మహిళలను కూడా చూడకుండా వాళ్ళని అవమానించడం జరుగుతుంది. ఇది చాలా దారుణం. ఈరోజు అంగన్వాడీ కార్మికులు ఉదయాన్నే పిల్లలకి తల్లి తర్వాత చేయవలసిన సేవలన్నీ కూడా అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్నారు. ఈరోజు దాదాపు 40 రోజుల నుంచి పౌష్టికాహారం అందకపోవడం వల్ల గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా స్లమ్స్ ఏరియాలో మేము తిరిగింది ఈరోజు ప్రసాద్ గార్డెన్, కల్లుపాకులు ఆ ఏరియా అంతా తిరిగాం. అక్కడ ప్రతి ఒక్కరూ ఇది చాలా దుర్మార్గం అని చెప్తున్నారు. ప్రభుత్వం ప్రజల్లో ఇంత వ్యతిరేకత వస్తుందన్న విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలి. అంగన్వాడీ ఒక న్యాయమైన కోరికలు వాళ్ళకి ఏవైతే పెట్టారో ఇవన్నీ కూడా జీతాలు ఇవ్వాలి, వాళ్ళని కార్మికులుగా గుర్తించాలని, వాళ్ళకి 26,000 రూపాయల జీతాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ఈరోజు ప్రభుత్వం పట్టించుకోవటం లేదంట. న్యాయస్థానం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం లేదని, ప్రజల యొక్క ఉద్యమాల మీద గౌరవం లేదని, ప్రజల యొక్క సమస్యలు పట్టించుకునే పాపానికి పోవటం లేదు. కాబట్టి వెంటనే
ఈ సమస్య పరిష్కారం చేయాలి. అలాగే విశాఖ ప్రజలందరూ కూడా గత 40 రోజులుగా చలిలోని ఈగలు దోమలు నానా అవస్థలు పడుతూ అక్కడ గాంధీ విగ్రహం దగ్గర వాళ్ళు చేస్తున్న ఆందోళనకి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలి. అది జయప్రదం అయ్యే వరకు కూడా ఈ పోరాటం ఆగదు. విశాఖపట్నంలో ఉన్న కార్మిక సంఘాలన్నీ కూడా అంగన్వాడీ కార్మికులకి మద్దతు ఇస్తుంది. రాబోయే కాలంలో ఖచ్చితంగా వీళ్ళకి విజయం సాధించే విధంగా కార్మిక సంఘాలు వాళ్ళకి సపోర్ట్ చేస్తాయి. ప్రభుత్వం కూడా తన అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా వీళ్ళ యొక్క సమస్య చిన్న చూపు చూడకూడదు. ఏదైనా సరే అంగన్వాడీలు లక్షల మీద ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, భార్య, పిల్లలు, అలాగే బంధువు మిత్రులు ఇవన్నీ చూస్తే కోట్ల మీద ఉంటారు. అటువంటి వాళ్ళకి వీళ్ళు తక్కువ మంది ఉన్నారు, ఓట్లు వేస్తే ఏంటి వేయకపోతే ఏంటి అనేసి ప్రభుత్వం భావిస్తే చాలా తప్పు. కాబట్టి వాళ్ళు కూడా మనుషులే, మహిళలు. వాళ్ళకి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తన చేసిన పొరపాటుని దిద్దుకొని ఈ ఉద్యమాన్ని వెంటనే పరిష్కారం చేయాలి. అంగన్వాడీ కార్మికుల యొక్క జీతభత్యాలు పెంచాలని ఈ సందర్భంగా సేటుగా డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సిటీ కేబుల్ వార్షిక క్యాలెండర్ను ఆవిష్కరించిన భీమిలి శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు. గత 30 ఏళ్లలో సిటీ కేబుల్ ప్రజలకు ఎన్నో సేవలు అందించిందని కితాబు. ఎన్టీఆర్ సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో గాజువాకలో మెగా మెడికల్ క్యాంప్. గీతం అధినేత భరత్ను ప్రశంసించిన తెదేపా మాజీ ఎమ్మెల్యే పల్లె శ్రీనివాస్. జనం మనసులో జగన్ లేడంటున్న జీవీఎంసీ 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు. తన భవిష్యత్ కార్యాచరణపై వార్డు ప్రజలతో సమావేశం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.